వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మీరు ప్రజాస్వామ్యవాదుల అరాచకవాదుల అని వైసీపీ నాయకులకు కిమిడి కళా వెంకట్రావు సూటి ప్రశ్న వేశారు. సోమవారం నాడు చీపురుపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రతిష్టను కాపాడే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ నాయకులు హాజరు కాకపోవడంపై చీపురుపల్లి శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అసహనాన్ని వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్యవాదులుగా విధిగా సమావేశాలకు హాజరవుతారని అన్నారు. సమావేశాలకు హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ హాజరు కాకపోవడం మీరు అరాచకవాదులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాల్సినటువంటి పనులు చేయడంలా, రాజ్యాంగాన్ని లక్ష్య పెట్టడం లేదు, విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఎవరైనా బుద్ధుండేటటువంటి వ్యక్తి అయితే గవర్నమెంట్ చేస్తుండే కార్యక్రమాలు ఎవరు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు వేయకండి, నేను వస్తే అవన్నీ మళ్ళీ విధ్వంసం చేస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా మనం ఈ 70-80 ఏళ్ళలో ఏ పార్టీ వాళ్ళైనా, ఏ రాజకీయ నాయకుడైనా చెప్పినటువంటి విషయం ఎక్కడైనా చూసామా? మరి ఇవింత వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఆయన వెనకాల వంత పాడేటటువంటి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని రాణి, వీళ్ళందరూ తబలాలు కొడుతున్నారు. 545 ఎంపీ స్థానాలన్న దేశంలో అలనాడు కేవలం 2 సీట్లు మాత్రమే బీజేపీకి దక్కిందని, ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు. అప్పుడు 2 సీట్లు వచ్చినా బీజేపీకి 3 దఫాలుగా ప్రజలు అధికారాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. జగన్ అండ్ కో నాయకులు విధ్వంసానికి ఆలోచనలు చేయడంతో రాజకీయంలో రాణించలేకపోతున్నారని ఆరోపించారు. టెక్కెల్లో మద్యం డిపో ఏర్పాటు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్కెలలో కొత్త డిపో రద్దు చేయాలని కోరుతూ హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికుల పొట్ట కొట్టొద్దని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కెలలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల కుటుంబ సభ్యులతో శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ కు చేరుకుని కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు. ఐఎంఎల్ డిపో కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హాజరై మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలో వారు మాట్లాడుతూ ఐఎంఎల్ డిపో కార్మికులు టెక్కెలలో కొత్త డిపో ఏర్పాటు రద్దు చేయాలని, వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో అన్యాయమన్నారు. హెచ్చెర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి ప్రక్కన కోట్లాది రూపాయలు విలువ చేసి 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని హెచ్చెర్లలో బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు. 1986లో ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం, తరతరాలుగా మీరు ఉద్యోగాలు చేయొచ్చారంటే ఇవాళ కోట్లు విలువ చేసే భూమి హైవే పక్కన ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చినారు. ఆ విధంగా 80 కుటుంబాలని చెప్తారు, కానీ వాస్తవానికి 350 కుటుంబాలు దాని మీద బతుకుతాయి. ఈ రోజు ఆ డిపోని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని అచ్చెన్నాయుడు గారు టెక్కలు తరలించే ప్రయత్నం చేసినారు. ఇవాళ అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాం, అయ్యా అచ్చెన్నాయుడు గారు, ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరమ్మని అడతారు తప్ప ఈ జిల్లా ప్రజలు నీరమ్మని ఎవరూ అడగడం లేదు. కానీ ఇవాళ మీరు నీరవకంట నీరు సప్లై చేసే పనిలో వెళ్ళడము ఇది న్యాయమా అని మేము అడుగుతున్నాం. ఇవాళ కార్మిక కుటుంబాలు ఆకలితోని పొట్ట చేతులు పట్టుకొని మా కుటుంబాలు రోడ్లు పడతాయని చెప్పి ఈవేళ ఈ ఆడపిల్లలు, తల్లులు, వృద్ధులు అనేక మంది వచ్చి ఈవేళ ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ జీవోని రద్దు చేయకపోతే కార్మికులు చేసిన పోరాటంలో మేము కూడా భుజం కలిపి పోరాటం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వం భూములిచ్చిన దళిత కుటుంబాలకు చెందిన కార్మికులుగా హమాలీలుగా 8 మంది లోడింగ్, అన్లోడింగ్ పనులు పనిచేస్తూ
రోజువారీ వచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక డిపో ద్వారా కొనసాగుతున్న దాన్ని నేడు జిల్లా నుండి 8 మండలాలు ప్రక్క జిల్లాలకు వెళ్లినా కూడా డిపో వెడగొట్టి ఇప్పుడు కొత్తగా టెక్కెలలో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి, పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి గాని భూములిచ్చిన దళిత కార్మికుల ఉపాధి దెబ్బతీసేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కిలి మండలం తిర్లాం గ్రామంలో అదనంగా మరో మద్యం డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేసి ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించి దళితులు, పేదలుగా ఉన్న హమాలీల ఉపాధిని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బి రామలక్ష్మి, ఎల్ పద్మ, డి మాధవి, బి రాజులు, ఎస్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ హెల్పర్ నియామక పత్రంను అర్హులైన వారికి ఎమ్మెల్యే ఎంజీఆర్ అందజేశారు. లక్ష్మీ నర్సంపేట మండలం బొత్తాడిసింగి పంచాయతీ పోసం గ్రామ అంగన్వాడీ సహాయకురాలుగా కొవ్వాడ జ్యోతికి నియామక పత్రంను పాతపట్నం శాసనసభ్యులు మరియు అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఐసీడీఎస్ సిడిపిఓ వేదుల ఉమాజానకి మరియు ఎల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేగడి మండలంలో వాహన మిత్రదారుల సందడి మంగళవారం షురూ అయింది. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలం లింగాలవలస సచివాలయ పరిధిలో గల వాహన మిత్రదారుల సందడి మంగళవారం షురూ అయింది. వాహన మిత్రదారులు వాహనంకు సంబంధించి వారి వారి పత్రాలతో లింగాలవలస సచివాలయం వద్దకు చేరుకున్నారు. వారి వద్ద ఉన్న పత్రాలను వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఎం అన్వర్ బాబు ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్ అన్వర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాహనమిత్ర పథకం 2025కు సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కానుందని తెలియజేశారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ సెప్టెంబర్ 19వ తారీఖు నాటికి పూర్తవుతుందని, ఈలోగా అప్లై చేసుకోవాలని కోరారు. వాహన మిత్రదారులు అప్లై చేసుకోవడానికి కావలసినవి సీబుక్ ఫిట్నెస్ లేదా బ్రేక్ పర్మిట్, ఒరిజినల్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ పొల్యూషన్, ఎవరి పేరు సీబుక్ ఉండేవారి డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సూపర్ సిక్స్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆటో వాహన మిత్ర వాళ్ళకి 15,000 రూపాయలు దసరాకి ఇస్తాననేసి ప్రకటించారు. ఆ సందర్భంగా విజయనగరం జిల్లా రేగిరామదాస్ మండలం లింగరాజు గ్రామం సచివాలయానికి ఆటో సోదరులు అందరూ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఈ పథకం అమలు చేయడం వల్ల ఆటో సోదరులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మాకు మరింత న్యాయం చేసి మా ఉపాధికి తోడవుతుంది ఈ ప్రభుత్వం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాహన మిత్ర అర్హులకు నేరుగా ప్రతి సంవత్సరం వారి వారి అకౌంట్లో 15,000 రూపాయలు క్రెడిట్ అవుతుందని, దసరా రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలిపారు. ప్రభుత్వం వాహన మిత్రదారులకు ఇస్తున్న ఈ 15,000 రూపాయలు ఇన్సూరెన్స్, ఫైనాన్స్, సర్టిఫికేట్స్, రిపేర్ అలాగే ఇతర ఖర్చులకు ఉపయోగించాలని తెలిపారు. ఈ విషయాలను ఆటో, వ్యాన్, మ్యాక్సీ, క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వాహనదారులు గుర్తించాలని తెలియజేశారు. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని వెల్ఫేర్ అసిస్టెంట్ అన్వర్, వీరితో పాటు ఉన్న లింగాలవలస తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇనుగంటి సునీల్ కుమార్, కోడి శశికళ అప్పలనాయుడు, గ్రామ సర్పంచ్ గురజాన అప్పలనాయుడులు కోరారు. వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లు అలాగే క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ కొత్త పథకాన్ని అమలు చేసే ఉద్దేశంతో కొత్త పథకం ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి 17వ తారీఖు నుండి కొత్త అప్లికేషన్ల స్వీకరణ అలాగే 19వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. కావున ఎవరైనా వాహన మిత్ర కొత్త అప్లికేషన్లు ఉంటే ఖచ్చితంగా 19వ తారీఖు లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆటో డ్రైవర్లు అందరూ కలిసి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం ఎంపీ క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అలాగే మెగా డిఎస్సీలో ప్రతిభను కనబరిచి జోన్ 1లో టాపర్ గా నిలిచిన
మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన ఎచ్చెర్ల నియోజకవర్గం పాతర్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె అప్పలనాయుడికి ఎంపీ వారి కార్యాలయం నందు సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాతర్లపల్లి టీడీపీ నాయకులు గొర్రె సాయిదీప్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆర్ఓబి నిర్వాసితుల స్థలాన్ని టీడీపీ నాయకులు పరిశీలన చేశారు. పలాస శాసనసభ్యురాలు గౌజ్ శిరీష ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆర్ఓబి నిర్వాసితుల స్థలాన్ని పరిశీలించారు. లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. లేఅవుట్ మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు వెళ్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తూ లేఅవుట్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పలాస పట్టణ కూటమి నాయకులు మరియు నిర్వాసితులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాన్నివ్వడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం తత్ఫలితాలు ఇస్తుండడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన డిఎస్సి ఫలితాల్లో సైతం 130 మంది ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం సమీపంలోని ప్రజాసదన్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవిరావు, ఎమ్మెల్యే గొండుశంకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దాసునాయుడితో కలిసి పాల్గొన్నారు. తొలుత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ను పరిశీలించారు. మెటీరియల్లోని కంటెంట్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఆధ్వర్యంలో నడుస్తున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించామని అన్నారు. ఎర్రన్నాయుడు తన జీవితంలో సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ప్రజల్లో సంపాదించిన స్థానమే అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాకు నాన్న జీవితమే గైడ్గా ఉపయోగపడినట్టు గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు అందించారు. తన విజన్ను వివరించారు. అధ్యాపక బృందానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనంతరం ఆర్ఆర్బీ తర్ఫీ తీసుకుంటున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.